హలో అండి అందరికీ, నేను మీ అశ్విన్ కృష్ణన్. ఈరోజు అయితే మనం తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర జరిగే చోటునైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ క్షేత్రాల స్వామిని లింగమంతుల స్వామిగా పూజిస్తారు. ఈ ఆలయం చరిత్రను అర్చకుల మాటల్లో విన్నాం. నమస్కారం అండి. ఇది వచ్చేసి పెద్దగట్టు జాతర అంటారు, గొల్లగట్టు జాతర అంటారు. మన తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర తర్వాత ఈ రెండో మన రాష్ట్రంలో అతిపెద్ద జాతర. మన తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర నుంచి 3 రాష్ట్రాల నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుపుకోవడానికి ప్రజలు చాలామంది వస్తారు. వారి కోరికలు తీర్చుకోవడానికి మొక్కులు, రకరకాల మొక్కులు, సంతానం లేని సంతానం, వ్యాపారం లేని వ్యాపారం, మరి ఇల్లు కట్టిన వాళ్ళకి ఇల్లు, అప్పులు బాగున్న వాళ్ళు అప్పులు బాగా, ఇట్లా చాలామంది ప్రజలు వచ్చి మొక్కులు చెల్లించుకొని ఒక్కొక్కరు యాటలు పోసుకొని జతయాటలు, ఒక ఏట ఇట్లా బలి ఇచ్చి ఇట్లా జాతర బ్రహ్మాండంగా జరిపిస్తారు. ఒకప్పుడు 30 సంవత్సరాల కింద 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేది, ఇప్పుడు ప్రతి వారం జరుగుతుంది. ఈ దేవుడు మహిమందు లింగమంతుల స్వామి, సౌనక్క తల్లి, ఈ 2 మొక్కుబళ్ళు ఎసుంటే వారికైనా మొక్కు చెల్లించబడును, మరియు ఆపద మొక్కులైనా తీరుస్తారు. చాలామంది ఇట్లా వచ్చి ప్రజలు వారికి వాళ్ళు మొక్కులు తీర్చుకొని వెళ్ళిపోతుంటే ఈ పూజారులు ఉన్నారు. పూజారులుగానే డైలీ వారం వచ్చి పూజలు చేసి స్వామివారికి ఎంతో సేవ చేసుకొని స్వామివారి భక్తి పూజలతో దీపారాధన చేసి వారి ఇంటి బాధలు ఎన్నున్నాయని వచ్చి అమ్మవారి పూజలు చేయించుకొని లింగమంతుల చేత అనుగ్రహం కలగాలని వారు మున్నవారు ఎంతో ఈ చాలా మొక్కులు చెల్లించుకొని వారు ఇలా జరుపుకుంటున్నారు. ప్రతి 2 సంవత్సరాలకి ఒక్కసారి జరిగే ఈ జాతర లక్షలాది మంది భక్తులతో నిండిపోయి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో 5 రోజుల పాటు జాతర నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులకు ప్రభుత్వం మరియు ఆలయం వాళ్ళు అన్ని సదుపాయాలు కలిగిస్తారు.